బిగ్ బాస్ సోషల్ మీడియా మొత్తం కూడా ఇదే పేరు వినిపిస్తోంది. బుల్లితెర రియాలిటీ షోగా పేరు తెచ్చుకున్న బిగ్ బాస్ ప్రతి సీజన్కు మరింత హైప్ పెంచుకుంటూ పోతోంది. జనాలకు తెలిసిన కొంతమంది సెలబ్రిటీలను 100 రోజులు ఒకే ఇంట్లో ఉంచి వారు ఎలా ఆడుతున్నారు, ఎలాంటి గొడవలు పడుతున్నారు, దేనికోసం విభేదాలు వస్తున్నాయి, వారిలో ఎవరిది ఒప్పు ఎవరిది తప్పు, సో ఈ కాన్సెప్ట్ మొత్తం అంతా ఈ షోలో చూపిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 7 సీజన్లు పూర్తయ్యాయి తెలుగులో. ఇక 8వ సీజన్ కోసం ఇప్పటికే వర్క్ అయితే షురూ అయింది. బిగ్ బాస్ సీజన్ 1కి ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సీజన్ 2కి నాని హోస్ట్ చేస్తే తర్వాత నుంచి సీజన్ 7 వరకు అక్కినేని నాగార్జునే హోస్ట్గా వ్యవహరించారు. ఇప్పుడు సీజన్ 8 మొదలవబోతోంది. ఈసారి కూడా నాగార్జునే హోస్ట్గా రానున్నారు. దీనికోసం నాకు బాగానే రెమ్యునరేషన్ కూడా అందుకుంటున్నారు. అయితే లాస్ట్ సీజన్లో అమర్దీప్, శోభా శెట్టి చేసినటువంటి రచ్చ అంతా ఇంత కాదు. ఇక అన్నా మళ్ళొచ్చిన అంటూ వీడియోలు చేసి బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టాడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్. అడుగు పెట్టడమే కాదు, సీజన్ 7 టైటిల్ని కూడా అందుకొని కప్పుతో బయటకు వచ్చాడు. సీజన్ 7 చూశాక సీజన్ 8లో ఏ సెలబ్రిటీలను తీసుకువస్తారనేది చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. చెప్పాలంటే 7 సీజన్లో లాస్ట్దే బాగా హైలైట్ అయింది. సో ఈసారి సీజన్ 8 దానికంటే మరింత హైలైట్ అవ్వాలని, మరింత సక్సెస్ అవ్వాలని కూడా చూస్తూ ఉన్నారు. సో సీజన్ 8 మొదలు కానుంది. ఇందులో ఎవరు కంటెస్టెంట్స్గా రాబోతున్నారనే దాని గురించి కొన్ని పేర్లు అయితే వైరల్ అవుతున్నాయి. సో ఎవరు అనేది ఒకసారి చూద్దాం. హీరో రాజ్ తరుణ్ పేరు కూడా వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం ఆయన కొన్ని సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకవేళ డేట్స్ కుదిరితే మాత్రం హౌస్లోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే యూట్యూబర్ బంచిక్ బబ్లు కూడా అవకాశం ఉంది. ఇక హీరోయిన్ సోనియా సింగ్ కూడా అవకాశం ఉంది. ఇప్పటికే ఆమెకి చాలామంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు. సో ఆమె కూడా హౌస్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. సంప్రదింపులు జరుగుతున్నాయి. ఇక ఫార్మింగ్తో పేరు తెచ్చుకున్న నేత్ర, అలాగే నేత్ర మాజీ భర్త వంశీ ఇద్దరు రావచ్చు, లేదంటే ఇద్దరిలో ఎవరో ఒకరు రావచ్చు. ఇక రీతు చౌదరి, అలాగే కిరా కార్పి. సో పొలిటికల్ ఇంటర్వ్యూలతో అలాగే ఇటీవల కామెంట్లతో హైలైట్ అయిన కిరా కార్పి కూడా అవకాశం ఉంది. ఇక కుమారి ఆంటీ కూడా తెలిసిందే. కుమారి ఆంటీ పేరు కూడా వినిపిస్తోంది. ఇక ఎన్నికల్లో బర్రెలక్క పేరు ఎంతలా వినిపించిందో తెలిసిందే మనకు తెలంగాణలో. సో ఆమెకు కూడా అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బర్రెలక్క పేరు కూడా వినిపిస్తోంది. అలాగే జబర్దస్త్ నుంచి ప్రతిసారి ఎవరో ఒకరు కోటాలో వస్తూ ఉంటారు. సో ఈసారి నరేష్ లేదంటే రియాజ్ ఇద్దరిలో ఎవరో ఒకరు వచ్చే అవకాశం ఉంది. ఇక హీరోయిన్ కుషితా కల్లపు సోషల్ మీడియా స్టార్గా ఆమె ఎంతో పేరు సంపాదించింది. కుషితా కల్లపు పేరు కూడా వినిపిస్తోంది. అలాగే బుల్లెట్ భాస్కర్, చమక్ చంద్ర వీరిద్దరిలో కూడా ఎవరో ఒకరికి అవకాశం ఉంది. అలాగే అమృత ప్రణయ్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక నీతోనే డ్యాన్స్ షో, ఈ షోలో ఒక జంట లేదంటే ఒక పర్సన్ అయితే వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వీరే కాకుండా అంజలి పావని పేరు వినిపిస్తోంది. గతంలో వచ్చిన యాంకర్ శివ, నైని పావని, యాంకర్ శ్రవంతి. సో వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరికి కూడా అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే రైతుబడి రాజేందర్ రెడ్డి, ప్రసాద్ టెక్ యూట్యూబర్, ఆయనకు కూడా అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వారి పేరు కూడా వినిపిస్తోంది. ఇక వ్లాగర్ని కూడా ఒకరిని తీసుకువస్తారని తెలుస్తోంది. సో ఫారెన్లో సెటిల్ అయిన వ్లాగర్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సో కొంతమంది అయితే బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి వచ్చిన వారు కూడా ఇందులో ఉన్నారు. సో కొంతమందిని ఈసారి 2 లేదా 3 సీనియర్లకు అవకాశం ఇవ్వాలని కూడా చూస్తూ ఉన్నారు. ఓటీటీలో వచ్చిన వారు కూడా వచ్చిన ఆశ్చర్యపోవక్కర్లేదు. సో ఇది ఇప్పటివరకు వినిపిస్తున్నటువంటి కొత్త జాబితా. ఇందులో మీ ఫేవరెట్ ఎవరో కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి.